and alcohol consumption is injurious to health. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ప్లీజ్ అవాయిడ్. నా పేరు రమేష్. మాది కేరళలో ఒక చిన్న గ్రామం. అందులో వ్యవసాయం కుటుంబంలో నేను పుట్టాను. నాకు 18 ఏళ్లలో పెళ్ళి అయింది. మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. నా భార్య పేరు సమిత. మేమందరం ఆనందంగా ఉండేవాళ్ళం. మాకు మంత్రాలన్నా తెలియవు, తంత్రాలన్నా తెలియవు. అయితే ఒకరోజు ఇలాగే ఆనందంగా చేనులో తిరుగుతున్నప్పుడు ఆనందంగా తిండి తిని మేము పండుకున్నాం. అర్ధరాత్రి అయింది. మర్చిపోయాం కాబట్టి ఇంటికి వెళ్ళాలని లేసాం. అక్కడ ఒక సమాధి ఉంది. దాని మీద ఒక ఆయన మంత్రాలు చేస్తున్నాడు, కోడిని బలుతున్నాడు. దాన్ని చూసి మా వైఫ్ చాలా భయపడ్డది. భయంలో గట్టిగా అరిచేసింది. ఆ మంత్రగాడు మమ్మల్ని చూశాడు. మేము భయంతో పరుగులు తీసాం. మా వైఫ్ ఆమె చెప్పులు అక్కడనే మర్చిపోయింది. నడిచిన మట్టి కూడా అక్కడే ఉంటుంది కదా. ఇది ఆ మంత్రగాడికి ప్లస్ పాయింట్స్గా మారాయి. మేము అది చూసి 2 వారాలయ్యింది. అది చూసి మేము మర్చిపోయాం. రాను రాను మా వైఫ్కి మెంటల్గా హెల్త్ ఖరాబ్ అయింది. ఎప్పుడైనా ఆనందంగా పలకరించే ఆమె ఎప్పుడు కొట్లాడదామా అన్నట్టు చూస్తుంది. కొన్ని రోజులకి ఆమె చాలా విచిత్రంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఎప్పుడు వినని భాష, ఎప్పుడు మాట్లాడలేని ఆ మాటలు వింటుంటే నాకే వెన్నులో వణుకు పుడుతుంది. నెలకోసారి అమాస వస్తుంది కదా, ఆ రోజు అతి వికృతంగా మాట్లాడుతుంది. ఇది చూసి నాకు భయం వేసింది. మా పేరెంట్స్ కూడా ఇదేదో గాలి సోకినట్టుందన్నారు. నాకప్పుడు ఆ మాంత్రికుడి మీద డౌట్ రాలేదు. కొన్ని రోజులు ఇలాగే గడిచింది. పట్నం తీసుకెళ్ళాం, బెంగళూరుకి చూపించాం. ఇది మెంటల్ డిప్రెషన్ అన్నాడు. మందులు రాశాడు. సరే అని వాడాం. ఇలాగే 1 వారం కలిసింది. ఆమె సూసైడ్ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుండేది. మా వల్ల ఆమెను కంట్రోల్ చేయడం కాలేదు. మేం ఆమె మీద హోప్స్ వదులుకున్నాం. అలా కొన్ని రోజులకి ఎవరూ లేని సమయంలో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆమె చనిపోవడం చాలా బాధాకరం. అప్పుడు నాకు మొదల్లో వచ్చిన ఆలోచన, నాకు ఏం చేయాలో తోచలేదు. నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. అందులోంచి బయటికి రావడానికి నాకు 3 నెలల టైం పట్టింది. ఇలా 3 నెలల తర్వాత నా స్నేహితుడు ఒకడొచ్చాడు. ఇలా అకస్మాత్తుగా ఇలా చనిపోయిందని అడిగాడు. ఏమోరా, డిప్రెషన్లోకి వెళ్ళిందన్నాడు. ఏమైందో తెలియదు, సూసైడ్ చేసుకుందని చెప్పాను. సడన్గా ఇలా కాదే, మీరందరూ అన్యూన్యంగా ఉంటారు కదా అన్నాడు. తర్వాత నాకు ఒక సజెషన్ ఇచ్చాడు. ఇదేదో చేతబడిలా ఉంది, చూపించుకోండి. దేహానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం ఉండదని చెప్పాడు. ఆత్మకి తీరని కోరికలు ఉంటాయి, తీర్చమన్నాడు. లేకుంటే ఇటువంటి విపత్తులు ఇంకా జరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు పంపిన ఒక సందేశం అనుకున్నాను నా స్నేహితుడిని. అలాగే వెళ్ళి కేరళలోని మహిషాసుర మర్దినానికి వెళ్ళాను. అక్కడ పంతుల్లో సనాతన ధర్మం అన్నారు. మంత్రాలు చేసి మీ ఆవిడ చావడానికి చేతబడి కారణం అన్నారు. తర్వాత మా అందరికీ కూడా మా ఆవిడ ఆత్మ వల్ల అపాయం ఉండవచ్చు, లేదా చేతబడి చేసిన వాడు మా మీద కూడా చేసే అవకాశం ఉందన్నాడు. ఇలా భయపెడుతున్నాడు ఏంటనుకున్నాం. ఒక నిమ్మకాయ ఇచ్చాడు. మంత్రం చేసి 1 వారం రోజులు అక్కడే ఉంచుకున్నాడు. నిమ్మకాయ ఇచ్చి ఇంటికి పంపించాడు. రోజు పడుకునే ముందు నిమ్మకాయ దిండు కింద పెట్టి పడుకోమన్నాడు. ఇలా 1 వారం గడిచింది. తర్వాత పరిస్థితులు చేజారిపోయాడు. కొన్ని రోజులకి ఇది ఇలా కాదని నాకు అర్థమైంది. తర్వాత మహిషాసురమర్దిని ఆలయానికి తిరిగి వెళ్ళాం. అక్కడ మంత్రగాడు అడిగి చూస్తే ఆయన అన్నాడు, ఈ ప్రాబ్లం మీ ఇంట్లో ఉంది, మీలో కాదన్నాడు. మా ఇంటికి వచ్చాడు, ఇక్కడ మంత్రాలు చేశాడు. అలా మా భార్య ఆత్మతో పాటు మిగతా 3 ఆత్మలను కూడా కాంకర్ చేశాడు. మా ఆత్మని బంధించాడు. మాకు అప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు ఎటువంటి ఆపద రాలేదు. ఇప్పటి వరకు మేము ఆనందంగానే ఉన్నాం. మంత్రగాళ్ళు ఉంటారు, జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.